గుంపులో గ్లోరీ అన్నట్టు అందరితో పాటు యేసుప్రభు కూడా ఒకడు అన్నట్టు కలిపేసుకుంటూ ఉంటారు. అమ్మా, యేసుప్రభు దగ్గర అట్లా నడవదమ్మా. యేసుప్రభు ఒక్కడే దేవుడు. నిజంగా నువ్వు ఆయన దగ్గర ఏదన్నా పొందగోరినట్లయితే పతివ్రతగానే ఉండాలి. ఇక మరొక దానికి స్థానము భౌతికంగాను హృదయంలో కూడా ఉండకూడదు. ఒక్కడే. కావాలంటే పరిశీలించుకో. నువ్వు ఇంతకుముందు విశ్వసించిన వాటిని జీవితాలు చూసుకో. యేసుప్రభుని చూసుకో. వాళ్ళు ఏం చేశారో చదువు, ఈయనేం చేశాడో చదువు. వాళ్ళ నైతిక విలువలు ఏంటో చదువు, ఈయన నైతికత్వం ఏంటో చదువు. నైతికత అంటే నీతి విలువలు, నీతి ప్రవర్తన. వాళ్ళది ఏందో చూడు, ఏందేందో చూడు. వాళ్ళు చేసింది ఏందో చూడు, ఏం చేసింది ఏందో చూడు. కంపేర్ చేసుకో. గుడ్డిగా ఎవరు ఫాలో అవ్వమన్నారు? కంపేర్ చేసుకో, పరిశీలించుకో, ఒక అండర్స్టాండింగ్కి రా. అంతేగాని కలగా పులగం చేసి ఇంట్లో 4-5 పెట్టి 6వ యేసుప్రభు హల్లెలూయా హల్లెలూయా అని చర్చికి వచ్చి ఈ భజన, ఆడికి పోయి ఆ భజన.